కందికట్ల మధుసూదన్ గారు, అలాగనే ఉప సర్పంచ్ రాజు గారు, అలానే వార్డు సభ్యులందరికీ పేరు పేరున ఈ పాఠశాల తరపున పేరెంట్స్ తరపున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే కూరపల్లి గ్రామం నుండి వచ్చిన ప్రజలందరికీ అందరూ ముందుగా ఆ చైర్స్ లేవు సార్, వాళ్ళు వస్తున్నారు, ఒకసారి వాళ్ళను కూర్చొని కోరుచున్నాము. అతిథులు దినోత్సవం పురస్కరించుకొని ప్రైమరీ పేరున అందరికీ ధన్యవాదాలు వచ్చింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సార్ వారికి, ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న ముచ్చట సార్ గారు రాగానే చెప్పారు, తొందర ముగించుకొని టైం లేదన్నారు. సార్ నేను ఎక్కువ మాట్లాడాలనుకున్నాను, కానీ సమయం పాలన పాటించాలనే ఉద్దేశంతో తక్కువ మాట్లాడుకుంటున్నాము. సరే, ఈ అందరికి ఒక విన్నపం చేస్తున్న ఏంటంటే, పేరెంట్స్ తరపు నుండి ఇప్పుడు సార్ అక్కడ పెద్ద స్కూల్లో మన సర్పంచ్ గారు చెప్పిన ప్రకారంగా స్ట్రెంత్ పెంచాలి. గ్రామం లెవెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగనే ప్రైవేటు ధీటుగా గవర్నమెంట్ బడిలో కూడా మన పిల్లలు మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో భాగంగా మన ఊర్లో చదువుకుంటే చాలా అరుదైన పాఠశాలలో చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఆ అనుభవజ్ఞులైన టీచర్స్ కానీ మేడమ్స్ కానీ చాలా గవర్నమెంట్ మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ చదివే పిల్లలందరికీ నైపుణ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రైవేటు పాఠశాలకు వెళ్లకుండా గవర్నమెంట్ పాఠశాలలో మళ్లించాలనే ఉద్దేశంతో సర్పంచ్ గారు మాట ప్రకారంగా మన విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కు నేను తెలియజేయనిది ఏమనగా, పాఠశాల అనేది చాలా గొప్పది. పాఠశాల నుండి అన్ని విధాల అన్ని రంగాలలో ఎదుగుదల తొలిమెట్టుగా భావిస్తుంది. కనుక సార్ చెప్పిన ప్రకారంగా నెక్స్ట్ ఇయర్ అంటే ఆగస్టులో ప్రకారంగా సార్ అనుకున్న కోరిక నెరవేరిస్తే మనకు ఒక షెడ్ కానీ ఇక్కడ మా పాఠశాలలో చిన్న బడిలో ప్రైమరీ స్కూల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని గుర్తించి కూడా నేను ముందు వరుసలో ఉండే ఒక పేరెంట్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన పేరెంట్స్ తరపు నుండి ప్రధానోపాధ్యాయుల గారికి పాలకవర్గం తరపున ఈ అవకాశం ఇప్పించినందుకు ధన్యవాదాలు కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటారు. Imanya from Good morning, respected Sarpanch and ward members, teachers and my dear friends. My name is N. Himanya. I am studying 5th class. Today is very special day for all Sagar ki ward member landarki. Now ఉప సర్పంచ్ గారు, గవర్నర్ దృశ్య ఫ్రమ్ సెకండ్ ధైర్యంగా ముందుకు వస్తున్నది. వెరీ గుడ్, వెరీ నైస్, వెల్కమ్. ఉపాధ్యాయులు వేదికను అలంకరించిన పెద్దలు భారతదేశం రిపబ్లిక్ గా అవతరించింది. దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, గ్రామస్తులకు, పేరెంట్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. గతంలో 2 పదుల సంఖ్య మాత్రమే ఉండేది, 53 స్ట్రెంత్ అయింది. చాలా సంతోషం. సార్ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ ఉన్న 230కి 130 అయింది. అదో 100 మైనస్ అయింది, ఇక్కడ 30 ప్లస్ అయింది. అంటే చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ నుండి ఆ స్కూళ్ళకు కూడా వెళ్తారు. తర్వాత ఇప్పుడు ఇందులో ఆ అంగన్వాడీ పిల్లలు ఏమైనా ఉన్నారా సార్? కౌంట్లెస్. ఓకే, గతంలో కంటే మెరుగ్గా ఉన్నది. తర్వాత మన అదృష్టం, మా ఊరు అదృష్టం ఏంటంటే, సారు రాష్ట్ర నాయకులు, జిల్లా కాదు, గ్రామ నాయకులు కాదు, నేను గ్రామ సర్పంచ్ని మాత్రమే, కానీ సారు బీసీ ఉద్యోగస్తుల రాష్ట్ర నాయకుడు. అలాంటి ఉపాధ్యాయుడు మన గ్రామంలో వచ్చి, అంటే ఆయన ఉద్యోగరీత్యా వచ్చిండు, చాలా పెద్ద విషయం. అలాగే ఉన్నతమైనటువంటి, అలాగే నా గెలుపులో కారణమైనటువంటి రాజేష్ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నందుకు, ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా. ఈ యొక్క అంటే మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడవచ్చు. తర్వాత నా గ్రామ పంచాయతీలో పని ఉంది. అలాగే రమేష్ చెప్పినట్టు ఎలాంటి సహాయం అయినా, నేనేం ఏదో డబ్బు కోసమో దేనికోసమో పరిపాలించడానికి రాలేదు, నేను సహాయం చేయడానికి వచ్చిన, నా జేబు నుండి ఖర్చు పెట్టుకొని కూడా సహాయం చేయడానికి ఉన్న, ఎలాంటి అవకాశం అంటే అవసరం ఉన్నా నాకు తెలియజెప్పండి. నేను సమకూర్చేటువంటి మాట ఇస్తున్నా.
సంతోషం. థ్యాంక్ యూ. పరిపాలకులుగా గణతంత్ర దినోత్సవం చెప్పడం జరుగుతుంది. మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడారు. వారందరూ కూడా అభినందిస్తున్నాను. దానికి మరి తల్లిదండ్రుల ప్రోత్సాహం కాబట్టి మనం ఎక్స్టెన్షన్ సరే ఏ ప్రోగ్రామ్ అయినా కూడా డబ్బు చేయగలుగుతాం. మరి మా స్టూడెంట్ రాజేష్ పిల్లలకు బాగా సంస్ఫూర్తిగా అందరిని కోరుకుంటున్నాను. మరి దానికంటే ముందు మేము గ్రూప్ అయితే ఇద్దాం. మరి మేడం ఓకే తొలి అడుగుతాడో